అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 9వ తారీఖు మార్చి నెల 2025 నుంచి 15వ తారీఖు మార్చి నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈసారి చూద్దాం. ఈ వారం కానీ చూసుకుంటే అన్ని గ్రహాలలో సూర్యుడు మాత్రం వారం చివరిలో 15వ తారీఖు నాడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అంతవరకు గ్రహాల యొక్క స్థితి తదావిధంగా ఉంది. రవి శని కుంభరాశిలో, రాహు శుక్ర బుధ గ్రహాలు మీనరాశిలో, గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, కేతు వచ్చేసి కన్యా రాశిలో, చంద్రుడు వచ్చేసి మిథునం కర్కాటకం సింహరాశిలో ప్రయాణిస్తున్నారన్నమాట. ఈ వారం మొత్తం చూసుకుంటే మనకి దశమి తిథి నుంచి పాడ్యమి తిథి వరకు, పునర్వసు నక్షత్రం నుంచి ఉత్తరా నక్షత్రం వరకు, అలాగే ఆదివారం నుంచి శనివారం వరకు ఈ వార ఫలాలు ఉంటాయి. మీరందరూ కూడా ఈ వార ఫలాన్ని శ్రద్ధగా గమనించండి. మీ బంధువులకు స్నేహితులకు తెలియజేయండి. మా యొక్క పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్లో మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపిస్తే మీ జాతకం మొత్తం రెడీ చేస్తాము. 50 పేజీల జాతకాన్ని రెడీ చేసి 15 నిమిషాలు మాట్లాడడం జరుగుతుంది. మీకు ఏ సమస్య ఉన్నా దాంట్లో ఆ సమస్యకి చక్కటి పరిష్కారం తెలియజేస్తూ పరిహారాలు చెప్పడం, అలాగే మీ జాతకం 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ చేయడం, PDF చేసి దాన్ని మీరు ప్రింట్ తీసి పెట్టుకోవచ్చు. అలాగే మీ యొక్క జాతకాన్ని చదివేటప్పుడు మీరు దాన్ని వాయిస్ రికార్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఎప్పుడు మీకు అనుమానం ఉన్న ప్రతిసారి వినొచ్చు అన్నమాట. ఏ సమస్యకు ఉన్నా సరే దానికి చాలా జటిలంగా ఏదో పెద్ద కొంప మునిగినట్టుగా ఆస్తులు అమ్ముకొని మరీ పరిహారాలు చేసుకుంటూ ఉంటారు జనాలు. లక్షల్లో ఖర్చు పెడుతుంటారు, వేళ్లలో ఖర్చు పెడుతుంటారు. అలా లేకుండా సింపుల్గా మనం చెప్తాం కాబట్టి మన ఛానల్ పేరు thesimple.astrologer.com. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ బంధువులకు స్నేహితులకు తెలియజేయడం మర్చిపోకండి. నమస్కారం. అందరికీ నమస్కారం. 9వ తారీఖు మార్చి నెల 2025 నుంచి 15వ తారీఖు మార్చి నెల 2025 వరకు కన్యారాశి వాళ్ళందరికీ ఏ విధంగా వార ఫలాలు ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వారంలో ఈ రాశి వాళ్ళు అంటే ముఖ్యంగా ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఈ రాశిలో పుట్టిన వాళ్ళందరూ కూడా సూర్య మహాదశలో ఉత్తరా నక్షత్రం వాళ్ళు, హస్త నక్షత్రంలో చంద్ర మహాదశలో పుట్టిన వాళ్ళు, కుజ మహాదశలో చిత్తా నక్షత్రంలో కుజ దశలో పుట్టిన వాళ్ళు ఉంటారనమాట. ఈ రాశి వాళ్ళందరికీ కూడా పెరుగుతున్న కొద్ది పెద్దవాళ్ళయి వీళ్ళ యొక్క దశలు మార్పు చెందుతూ ఉంటాయి. ఎప్పుడు ఏ ఏజ్లో ఎవరికి ఏ దశ నడుస్తుంది, ఆ దశాధిపతి ఎలా ఉంటాడు, ఆ దశ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఏ విధంగా దాని ఫలితం ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా మనం ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు అన్నమాట. అది దాని కొరకు తప్పకుండా మనం కలుద్దాం, మాట్లాడదాం. మీ ఫోన్ ద్వారా మేమతో మాట్లాడతాను. ఈ రాశి వాళ్ళందరిలో కూడా చాలా చాకచక్యంగా ఉండడము, చాలా సంతోషంగా ఆనందంగా ఉండడము, ఉన్న దాంట్లో సంతృప్తి కలిగి ఉండడం, ఇది ఈ రాశి గొప్పతనం. ఉన్న దాంట్లో ఈ రోజుల్లో ఎవరు సంతృప్తిగా ఉంటారు? లేని దానికోసం అరులు చేస్తూ ఉంటారు జనరల్గా మనుషులు. కానీ వీళ్ళు ఏం చేస్తే మంచి ఉన్న దాంట్లో కంటిన్యూగా హ్యాపీగా ఉంటారు. అలాగే ఎక్కువ అత్యాశకు పోరు వీళ్ళు. అలాగే ఈ రాశి వాళ్ళందరూ కూడా మంచి హాస్యప్రియులే కాదు, సమయానికి ఏ పని ఎలా చేయాలి అనేటువంటి మంచి నాలెడ్జి, మంచి రైటర్స్ వీళ్ళు. రైటర్స్ అంటే రాయటం కూడా వీళ్ళకి వచ్చినంత అందంగా అద్భుతంగా వస్తుంది. కవితలు, కథలు, పాటలు రైటర్స్, మన కోర్టులో రైటర్స్ ఉంటారు కదండి, అలాంటి రైటర్స్, మన పోలీస్ స్టేషన్లో రైటర్స్ ఉంటారు. అలాంటివి కూడా రైటింగ్లో వీళ్ళకి నెంబర్ 1 అనుభవం ఉంటుందన్నమాట. దస్తావేజులు రాయటం కూడా వీళ్ళకే బాగా తెలుసు. వీళ్ళ జాతకంలో ధన ఆదాయం మాత్రం ఈ వారం అండి అసలు ఎంత విపరీతంగా ఉందంటే మంచి ఆదాయమే కాదు, అనుకున్న సమయానికి డబ్బు చేతికి రావటం. 1000 రూపాయలు రావాలంటే 10,000 వచ్చేటువంటి సమయం ఉందన్నమాట. ఈ కన్యారాశి వాళ్ళకు ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా రావాలంటే కుదరదు. అలాగే కుటుంబాన్ని ఎప్పుడు సంతోషంగా ఉంచాలి, కుటుంబంలో ఎవరికి ఇబ్బంది రావద్దు, అందరూ బాగుండాలని ఎప్పుడూ కోరుకుంటారు వీళ్ళు జనరల్గా. అందుకే వీళ్ళకి ఈ వారం కుటుంబ సంతోషం బాగుంది. చదువులో కూడా బాగా చదువుతారు, కానీ విపరీతమైన ఒత్తిడికి మాత్రం గురి తీసుకోరు. ఎంత వస్తే అంతే చేసే ప్రయత్నం చేస్తారు, అంతేగాని అలా మొత్తం మిగతా వాళ్ళలాగా ఉండరన్నమాట. మంచి వీళ్ళ ఆలోచన ఎట్లా ఉంటుందంటే రిజర్వ్డ్ మెంటాలిటీ, అంటే గుంపులు ఎక్కువ కలవకుండా ఉండడం, తక్కువ మంది ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా తమ పని తన ప్రపంచంలో ఎక్కువ ఉంటారు. ఎక్కువ సేవా కార్యక్రమాలని అదని ఇదని ఎక్కువ తిరగరు వీళ్ళు. వీళ్ళకి ఎంతవరకే ఉండాలో అంతవరకే ఉంటారు. ముఖ్యంగా ఈ వారంలో కూడా అంతే, తక్కువ మంది ఫ్రెండ్స్, తక్కువ రిలేషన్, పెద్ద ఇబ్బంది. అలాగే విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర వస్తువులన్నీ కూడా ఎప్పుడు వీళ్ళ పేరు మీద ఉంటూనే ఉంటుంది. అది పెరుగుతూనే ఉంటుంది. వయసు పెరిగిన కొద్దీ ఆస్తులు పాస్తులు అన్నీ పెరుగుతాయి.
ఈ వారం కూడా వాళ్ళకి అన్ని రకాలుగా అనుకూలతనే కనిపిస్తూ ఉందన్నమాట. పిల్లల విషయానికి వచ్చేసరికి పిల్లలు వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ చదువుల మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తారు. కానీ అది కూడా ఎంతవరకు చేయాలో అంతవరకే. చాలామంది వెన్నంటి ఉండి దగ్గరుండి చేస్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ప్రోత్సాహం చేస్తారు కానీ అంత డెప్త్‌గా వెనకాతలే ఉండి చేయాలని ఇంత ఆలోచన ఉండదు. పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, వీళ్ళకి అంతా బాగుంటుంది, తెలివైన నిర్ణయాలు తీసుకోవడం కానీ, విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకోవడం కానీ, అన్ని రకాలుగా బాగానే కలిసొస్తాయి కానీ యావరేజ్‌గా కలిసొస్తాయన్నమాట. విపరీతంగా ఉండదు. అట్లాగే వీళ్ళకేందంటే ఆరోగ్యం చాలా జాగ్రత్త తీసుకుంటారు. అనేక రకాల ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవడంలో కన్యా రాశి వాళ్ళు నెంబర్ 1 అని చెప్పాలి. ముఖ్యంగా వీళ్ళకి శత్రువులు కూడా అంత ఎక్కువ పెట్టుకోరు. శత్రువులు ఎక్కువ పెట్టుకొని వాళ్ళతో గొడవలు చాలా అలాంటి రిస్కులు తీసుకోరు ఎక్కువ. అలాగే అప్పుల బాధలు విపరీతంగా అప్పులు చేసేయటం, అప్పులు కొట్టుకొని వాళ్ళ అప్పులు వచ్చినప్పుడు ఈ టెన్షన్స్ అని వాళ్ళకి నచ్చదు. అప్పులంటేనే ఒక్కోసారి చాలా చిరాకు వీళ్ళకనమాట. అటువంటి జాతకం ఈ యొక్క కన్యా రాశి వాళ్ళది మనకు తెలుస్తుందనమాట. ఈ వారం కూడా మనకు అలాంటిదే కనిపిస్తూ ఉంది. ఎక్కువ రుణ ఒత్తిడి ఉండదు. ప్రశాంతంగా హాయిగా జీవిస్తారు. సంపూర్ణమైన ఆరోగ్యంతో బాగుంటారు. భార్యాభర్తల మధ్య కూడా వీళ్ళ దాంట్లో చాలా అన్యోన్యత కలిసి వస్తుందనమాట. ఆర్థికంగా డబ్బు ఉండాలి కానీ ఈ కన్యా రాశి వాళ్ళకి వచ్చే భార్య కానీ భర్త కానీ చాలా ఎంజాయ్ చేస్తారు. అంటే మంచి వీళ్ళ హాస్యానికి, వీళ్ళు చేసే పనులకి, వీళ్ళు చేసే తెలివైన నిర్ణయాలకి అన్నీ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు పార్ట్నర్స్ వీళ్ళతో, ఈ కన్యా రాశి వాళ్ళతో. ఆ విధంగా జాతకం మొత్తం మీద కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదరడం, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవటాలు అన్నీ కూడా ఈ వారంలో మీరు చాలా ఎంజాయ్ చేస్తారనమాట. పార్ట్నర్షిప్ వీళ్ళకి బాగా కలిసి వస్తుంది కన్యా రాశి వాళ్ళకి ఎప్పుడు కూడా. ముఖ్యంగా అదృష్టం కానీ చూసుకుంటే అదృష్టపరంగా వీళ్ళు చాలా అదృష్టం, తండ్రి నుంచి పెద్దల నుంచి ఆస్తులు రాబడతారు. వీళ్ళు ఆస్తులు వస్తాయి వీళ్ళకి గ్యారంటీగా. ఆ ఆస్తిపాస్తులు రావటం, వీళ్ళు ఆనందంగా గడపడం అన్నీ జరుగుతాయి అన్నమాట. ఎక్కడ ఇబ్బంది లేదు. కన్యా రాశి వాళ్ళ విషయంలో మనం ఆలోచిస్తే వీళ్ళకి అన్ని రకాలుగా అద్భుతంగా ఉంది. పెద్దల ఆశీస్సులు బాగుంటాయి. ధర్మ మార్గాన్ని పాటిస్తారు. మంచి గురువును కూడా వీళ్ళు సేవిస్తారని చెప్పాలి. ఉద్యోగపరంగా కూడా వీళ్ళకి మంచి ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు అన్నీ కూడా జనరల్గానే బాగుంది. ఈ వారం ఇంకా ఎక్కువగా ఉందన్నమాట. ఆ విధంగా వాళ్ళు గట్టిగా ప్రయత్నం చేస్తే ఉద్యోగంలో చాలా బాగా నిలకడగా ఉంటారు. వ్యాపారంలో కూడా అంతే మంచి మంచి లాభాలు. వారం మొదటి నుంచి సోమ, మంగళ, బుధ, గురు వారాలు చాలా అనుకూలంగా ఉండి చాలా లాభదాయకంగా ఉంది. వారాంతంలో కొంత నష్టానికి గురయ్యే అవకాశాలు లేకపోలేదన్నమాట. మరి కన్యా రాశి వాళ్ళకి అన్నీ అనుకూలంగా ఉంది. ఖర్చు విషయంలో కానీ చూసుకుంటే చాలా అదుపులో ఉందన్నమాట. ఖర్చు అదుపులో ఉంటుంది. అది గొప్ప విషయం ఈ వారంలో. మరి కన్యా రాశి వాళ్ళందరికీ కూడా నేను చెప్పాను కదా, ఏ దశ, ఎలాంటి అంతర్దశ ఏం జరిగినా దానికి పరిహారాలు ఉంటాయన్నమాట. మాకు బాగా పాజిటివ్గా ఉంటే హ్యాపీ, లేకపోతే ఇబ్బంది. కాబట్టి మీరందరూ కూడా నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ సెలవు తీసుకుంటాను. మీ గోపాలయ్య గారు.